నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో 6వ రోజు అభ్యర్థులకు పరీక్ష. చిత్తూరు జిల్లా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఇన్ఛార్జి ఎస్పీ శ్రీమతి రత్న గారి పర్యవేక్షణలో అధికారులు మరియు సిబ్బందితో పకడ్బందీగా పరీక్ష నిర్వహణ. 6వ రోజు 609 మంది అభ్యర్థులకు గాను 399 మంది హాజరు. వీరిలో 217 మంది అర్హత సాధించారు. స్టైఫండరీ, క్యాడెట్ ట్రైనీ, పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలు చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 6వ రోజు కూడా పకడ్బందీగా కొనసాగాయి. 6వ రోజు 609 మంది అభ్యర్థులకు గాను 399 మంది హాజరు. వీరిలో 217 మంది తదుపరి వ్రాత పరీక్ష అర్హత సాధించారు. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 6వ రోజు అభ్యర్థులకు పరీక్షల నిర్వహణకు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీమతి రత్న ఐపీఎస్ గారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో హాజరైన 609 మందికి సర్టిఫికేట్ల పరిశీలన, ఫిజికల్ మెజర్మెంట్స్లో భాగంగా ఎత్తు, ఛాతీ కొలిచారు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించగా 80 మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాల నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు పటిష్టంగా జరిపించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మొదలగు బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్స్ పరీక్షలు, RFID ట్యాగులు పంపిణీ, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, రిజిస్టర్ కౌంటర్ వరకు కేటాయించిన నిధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. ఇక పరుగు పందెంలో అలసిన అభ్యర్థులకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శివానంద్ కిషోర్, చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథన్, ఏఆర్ డీఎస్పీ చిన్న కృష్ణ, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ జయరామయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్, జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓఓ సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఐటీ కోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.